టీవీ నేను మీ రాజు. ప్రస్తుతం అయితే మనం నది తీరాన ఉన్నాము. ఇది తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతనగరం మండలం పొంగల్పూడి గ్రామంలో ఉన్నాం. అయితే ఈరోజు పవిత్రమైన రోజు మహాశివరాత్రి కావడం వల్ల ప్రతి జిల్లాలో నుంచి కూడా చాలామంది భక్తులు ఇక ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజుని శివరాత్రి రోజుని ఈ నది తీరానికి వచ్చి తాళాలు అర్పించి అదే ఈ నది పక్కన కూడా శివాలయ ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ప్రతి నిత్యం భక్తులు కూడా ఈ ఉదయం నుంచి కూడా చాలామంది భక్తులు చూస్తున్నారు. విజువల్స్లో కూడా చాలా జనం కూడా ఎక్కువ ఉన్నారు. అయినా వెళ్తున్నారు వస్తున్నారు. అంటే దీని ఆచారం ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నది తీరంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని, ఆ పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుందని ఈ భక్తులు నమ్ముతారు. అలాగే స్నానం చేసిన వెంటనే ఇక్కడ నది తీరాన శివాలయం ఉంటుంది. శివాలయానికి వెళ్ళి ఆ స్వామివారిని భక్తులను దర్శించి ఉంటుంది. ఆ వివరాలు ఏంటో వచ్చి భక్తులు అడిగి తెలుసుకుంటారండి. మేడిశెట్టి వరలక్ష్మి నా పేరు. సీతానగరం నుంచి వస్తున్నామండి. మేము చాలా బాగా జనం అయితే చాలామంది వస్తున్నారండి. ధన శివలింగం కూడా పెట్టారండి ఈ సంవత్సరం. మేము ప్రతి సంవత్సరం మానకొండ వస్తామండి. చాలామంది తాటలు అవి కూడా పెట్టారండి. ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా బాగా చేస్తున్నారండి. భోజనాలు కూడా పెడుతున్నారండి. అందరూ చాలా బాగా చూస్తున్నారండి. అక్కడ అందరూ 12 నుంచి 1 గంట వరకు. ఇప్పుడు ఈ రోజు రేపు పొద్దున్న ఈ రోజు రాత్రి 1 గంట వరకు కూడా జనాలు అందరూ ఉంటారండి. జాగారం అది చేస్తారండి. బాగా చేస్తారు. మాది వంగల్పూడి. మాది ఈ ఊరే. ఈ ఊరు నుంచి కాకుండా చాలా ఊర్ల నుంచి కూడా పట్టిసీమ మహాకాళి భద్రేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి చాలామంది వస్తున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. గవర్నమెంట్ చాలా బాగా చేసింది ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేసింది. ఇంకా ఏంటి ధన శివలింగం అని కూడా ఇప్పుడు బాగా పెట్టారు. అందరూ దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా జనం వస్తూనే ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇక్కడ బాగా నమ్మింది జరుగుతుందని అందరూ భక్తులందరూ కోరిక మేరకు ఆ దేవుడు కూడా నమ్మింది తీరుస్తున్నాడు. అందుకే చాలామంది వస్తున్నారు. గోకవరం మండలం గాలిపాలెం గ్రామ సర్పంచ్ గారు ఇప్పుడు అక్కడ ఉన్నాను. ఈరోజు మా గ్రామం నుంచి పట్టిసీమ వీరభద్ర స్వామిని దర్శనం చేసుకోవడానికి మేము వచ్చాము. మేము తెల్లవారుజామున 6 గంటలకే ఇక్కడికి గుడి దగ్గరికి వచ్చాము. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. అక్కడ ఏర్పాట్లు కూడా పోలీస్ సిబ్బంది అయితే రెవెన్యూ వాళ్ళు అయితే డిపార్ట్మెంట్ అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఏర్పాట్లు చాలా బాగా చేశారు. అలాగే భోజన వసతులు కూడా చాలా గొప్పగా పెట్టున్నారు. ఇక్కడ అక్కడి నుంచి ట్రాక్టర్లు అవి కూడా చాలా బాగా చేశారు. భక్తులు సుమారుగా ఇంచుమించు అయితే మేము వెళ్ళిన టైంలో అయితే తక్కువ ఉన్నారు. తర్వాత అయితే మేము 8-9 ఆ టైంలో అయితే ఖాళీ లేకుండా ఇంచుమించు 50,000 మంది వరకు ఉండొచ్చు. మేము వచ్చే టైంకి 10 గంటల వరకు కూడా అక్కడ ఉన్నాం. 10 గంటల నుంచి అక్కడికి వచ్చేటికి ఇంకా ఎక్కువ వచ్చారు. మేము వంగలపూడిలో ఇక్కడ అన్నసంతర్పణ పెట్టారు. అక్కడ కూడా ఏర్పాట్లు చాలా బాగా చూశారు. భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మహాశివరాత్రి పర్వదినాన మరి వంగలపూడి గ్రామంలో పట్టిసీమ యొక్క శివాలయానికి భక్తులందరూ ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి తరలి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సౌకర్యాలు కూడా బాగానే ఏర్పాటు చేశారు. ఈ యొక్క పంచాయతీ వారు, ఈ యొక్క ఎన్విరాన్మెంట్స్ వారు కూడా బాగానే చేశారు. అందుకు ఈరోజు ఆ యొక్క హరహర మహాదేవ అనే నామం ఒకటే వినబడుతుంది. ఆ యొక్క నామాన్ని మరి భక్త జనకోటులందరూ, భక్త ప్రజానీకం అందరూ ఈరోజు ఆయన నామాన్ని స్మరిస్తూ మరి ఈరోజు మహాపర్వదినంగా మనం అనుకుంటాం కనుక నేను కాకినాడ నుంచి వచ్చాను. కాకినాడ నుంచి వచ్చినందుకు ఇక్కడ చాలా భక్తులు అంతా రద్దీగా అంగరంగ వైభవంగా ఈ పట్టిసీమ యొక్క శివయ్య ఆలయం కలకల్లాడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పట్టిసీమ తీర్థానికి ప్రతి ఏట్లాగా గవర్నమెంట్ మంచి సదుపాయం చేసింది. మన మెడికల్ డిపార్ట్మెంటు, అన్నసంతర్పణ అన్ని సదుపాయాల మట్టికి చాలా అద్భుతంగా చేసింది గవర్నమెంట్. ఈ కుటుంబం చాలా అద్భుతంగా జనాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు, రసనాలు, అలాగే ప్రతి సౌకర్యం కూడా గవర్నమెంట్ అందుబాటులో ప్రతిదీ కూడా చాలా బాగా చేసింది. అలాగే కమిటీ వారు కూడా చాలా బాగా చేశారు. మీరు రాయమండ్రి నుంచి వచ్చినా కూడా ఇంత సౌకర్యం కలగడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా దర్శనం చేసుకుని మేము మళ్ళీ తిరిగి ప్రయాణం రాయమండ్రి చేస్తున్నాము. అందరూ ప్రతి ఒక్క భక్తులు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ చాలా మంచిగా చేశారు. ఈ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క భక్తుని కూడా చాలా శ్రద్ధ తీసుకుని మంచి సౌకర్యాలు కల్పించారు. అలాగే ప్రతి ఏట కూడా జరగాలని కోరుకుంటున్నాం. మేము మంచిగా జరగాలని మేము కూటమి కూడా మేము సలహా మంచిగా చేశారు. అలా అన్నీ మర్యాదలు గట్ట అన్నీ బాగున్నాయి. సదుపాయం బాగుంది. దర్శనం కూడా బాగా మంచిగా జరిగింది. మాకు గుమ్మడిదొడ్డి గ్రామం నుంచి వచ్చాం. పొద్దున్న 6 గంటలు బయలుదేరామండి. ఇప్పుడు స్నానాలు చేసి దర్శనం చేసుకుని వచ్చాము. వాటర్ ఎక్కడ
బాగుందండి. ఎవరండి ఇది? గుమ్మడితోటి ఇది పట్టించామండి.